హాయ్ గాయ్స్, అందరూ ఉన్నారు. వెల్కమ్ బ్యాక్ థింక్ ఫైనాన్స్ తెలుగు ఛానల్. సో రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టొబాకో ప్రొడక్ట్స్ మీద అలాగే ఆల్కహాలిక్ ప్రొడక్ట్స్ మీద వచ్చే యాడ్స్ ఏవైతే ఉన్నాయో, టీవీలో వచ్చే యాడ్స్ కానివ్వండి, అలాగే యూట్యూబ్ ఛానల్లో వచ్చే యాడ్స్ కానివ్వండి, ఈ యాడ్స్ నుంచి అయితే యాడ్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పూర్తిగా బ్యాన్ చేయబోతుంది. సో ఇక్కడ నుంచి ఈ యాడ్స్ టీవీలో కనపడినా, యూట్యూబ్ ఛానల్లో కనపడినా కూడా 3 సంవత్సరాలు 50 లక్షల వరకు ఫైన్ అయితే వేస్తుంది. అలాగే ఆ యాడ్లో ఎవరైతే నటించారో సెలబ్రిటీస్ కానివ్వండి, అలాగే స్పోర్ట్స్ పర్సన్ కానీ వాళ్ళకి నెక్స్ట్ 3 ఇయర్స్ యాడ్స్ చేయకుండా బ్యాన్ అయితే చేయబోతున్నారు. సో కఠిన శిక్షలు అయితే రాబోతున్నాయి. సో ఎందుకు ఏమిటి అనేది వీడియోలో మొత్తం పూర్తిగా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియోని అయితే షేర్ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్ఫర్మేషన్ అని తెలుసుకుంటారు. సో వీడియోలోకి వెళ్ళే ముందు అసలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ టొబాకో ప్రొడక్ట్స్ యాడ్స్ అలాగే ఆల్కహాలిక్ ప్రొడక్ట్స్ ఎందుకు యాడ్స్ బ్యాన్ చేసిందో మనం తెలుసుకుందాం. సో దానికన్నా ముందు మీకు ఒక 3 యాడ్స్ అయితే ప్లే చేస్తాను. కంపెనీస్వి ఎనీ బ్రాండ్ ఆల్కహాలిక్ బ్రాండ్స్ కానీ అలాగే టొబాకో ప్రొడక్ట్ బ్రాండ్స్ కానీ ఒక్కసారి యాడ్స్ చూడండి. యాడ్స్ చూసి మీకు ఏం అర్థమైందో కింద కామెంట్లు అయితే తెలియజేయండి. సో ఆ యాడ్స్ తర్వాత మీకు అసలు ఏం జరిగింది, ఎందుకు బ్యాన్ చేయబోతున్నారు, అలాగే ఇంతకుముందు బ్యాన్ అవ్వకముందు యాడ్స్ ఏ విధంగా ఉండేవి, సో కంపెనీ ఎలాగ ప్రాఫిట్స్ వచ్చేసి, ఎలాగ సరిగేట్ బ్రాండింగ్ అంటే ఏంటి, సరిగేట్ యాడ్స్ అంటే ఏంటి, అడ్వర్టైజ్మెంట్ అంటే ఏంటి, మొత్తం మీకు వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ యాడ్స్ అయితే చూడండి. Watch out, I'm here to slay. Hit me with your brightest light. I'll step back. I'm made of pride. Won't squint, won't blink, won't run, won't hide. I'll step back. I'm made of pride. Face the light with pride. Blenders Pride Glassware. My life, my pride. तुम्हारे लिए मैंने क्या क्या नहीं छोड़ा. मेरा घर, मॉम, डैड, करियर, दोस्त. प्यार की राह में चलना You want to move on? इसलिए मैंने expect नहीं किया. I hate you. I hate you. Men Will Be Men. Seagram's Imperial Blue Super Hits Music CDs. Twice, 50 lakhs, going once. सिग्नेचर जो दूर से नजर आए. 3, सिग्नेचर जो सबकी सोच से ऊपर जाए. we have a final bid, 50 crores. Sold to the gentleman at the back. सिग्नेचर जो एक नया स्टाइल बनाए. Signature, a premium product from Dilbagh. సో చూశారు కదా ఈ యాడ్స్లో మీకు ఏం అర్థమైంది. సో ఇందులో మెయిన్గా మనకి మీరు చూసిన యాడ్స్ ఏంటంటే ఇంపీరియర్ బ్లూ, అలాగే బ్లెండర్స్ ప్రైడ్ ఆల్కహాల్ కంపెనీ, సో అలాగే టొబాకో కంపెనీ దిల్బాగ్ ఇలాచీ, అది సిల్వర్ కోటెడ్ ఇలాచీ అని చెప్తారు కానీ అది ఒక పాన్ మసాలా అండ్ గుట్కా. సో ఇవి ఇక్కడ ఏంటంటే ఈ ఇంపీరియర్ బ్లూ అలాగే బ్లెండర్స్ ప్రైడ్ యాడ్స్ గమనిస్తే కనుక ఆ బ్రాండ్ కంపెనీస్ ఏంటి, ఆల్కహాల్ తయారు చేస్తాయి. అలాగే సో వాటర్ బాటిల్స్ లేవు ఆ యాడ్స్లో, మాత్రం వాటర్ బాటిల్స్ అని చెప్తున్నారు. సో వాళ్ళు ప్రైడ్గా ఫీల్ అవుతున్నారు. అలాగే మ్యూజిక్ సీడీస్ అని చెప్పేసి, అలాగే వాటర్ బాటిల్ అని చెప్పేసి వాళ్ళు యాడ్లు అయితే ప్రమోట్ చేస్తున్నారు. కానీ ఒరిజినల్గా ఇంపీరియర్ బ్లూ అనేది ఒక విస్కీ, అలాగే బ్లెండర్స్ ప్రైడ్ అనేది కూడా ఒక విస్కీ. సో టొబాకో కంపెనీ చూసుకుంటే హృతిక్ రోషన్ యాడ్ చూస్తే కనుక దాంట్లో మీకు అక్కడ సిల్వర్ కోటెడ్ ఇలాచీ అని ఉంది. అదేంటంటే అదొక గుట్కా అండ్ పాల్ మసాలా దిల్బాగ్. సో ఈ కంపెనీస్ ఈ విధంగా అయితే ఆల్కహాల్ ప్రొడక్ట్స్ అండ్ టొబాకో ప్రొడక్ట్స్ 1998 తర్వాత ఈ కంపెనీస్ ఈ విధంగా యాడ్స్ అయితే ప్రమోట్ చేస్తుంది అంటారు. సర్గేట్ అడ్వర్టైజింగ్ అంటారు. అంటే డైరెక్ట్గా వాళ్ళు అమ్మే ప్రోడక్ట్ చూపించకుండా
ఆ బ్రాండ్ లోగో మాత్రం చూపించి వాళ్ళు అమ్మే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ లోగో ద్వారా ప్రొడక్ట్స్ అయితే వాళ్ళు అమ్ముతున్నారు. అంటే మీకు మైండ్లో ఆటోమేటిక్గా మీకు గుర్తొస్తుంది ఆ లోగో చూడగానే ఆ బ్రాండ్ ఆల్కహాల్ బ్రాండు, అలాగే అది ఆ టొబాకో ప్రోడక్ట్ అదొక గుట్కా అండ్ పాన్ మసాలా. మీరు గమనించినట్లయితే నేను విమల్ యాడ్ అయితే మీకు చూపించలేదు, విమల్ యాడ్ అందరికి గుర్తుంటుంది. సో విమల్ యాడ్ షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, సో ఇద్దరు కలిసి అయితే యాడ్స్ చేశారు అందులో. సో ఆ యాడ్ మీరు చూస్తే కనుక గూగుల్లో ఒకసారి యూట్యూబ్లో చూడండి. ఆ యాడ్స్ చూస్తే కనుక వాళ్ళు ఎక్కడ మాత్రమే ప్రమోట్ చేస్తారు కానీ తెలుగులో అయితే యాడ్ ఉంది, కేసరి పలుకులు మాత్రమే ప్రమోట్ చేస్తారు కానీ గుట్కా పాన్ మసాలా అని మాత్రం ఎక్కడ ప్రమోట్ చేయరు. సో ఈ విధంగా చేసే యాడ్స్నే సర్గేట్ యాడ్స్ అంటారు. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, సో 1995కి ముందు ఏం జరిగింది ఇండియాలో, సో ఈ టొబాకో ప్రొడక్ట్స్ అలాగే ఆల్కహాల్ ప్రొడక్ట్స్ ఏ విధంగా ఇండియాలోకి వచ్చే బ్యాన్ యాడ్ ఏజెన్సీ ఎలాగ వచ్చాయి అనేది మీ వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్తాను. సో 1995కి ముందు యాడ్స్ ఏ విధంగా ఉన్నాయంటే డైరెక్ట్గా వాళ్ళు అమ్మే ప్రొడక్ట్ ఆల్కహాల్ ప్రోడక్ట్ కానీ అలాగే లేకపోతే టొబాకో ప్రోడక్ట్ కానీ డైరెక్ట్గా యాడ్లో చూపించేవారు. సో ఆ యాడ్ మీకు కావాలంటే కనుక అక్షయ్ కుమార్ యాడ్ నటించారు, విల్స్ సిగరెట్ యాడ్ అని కొట్టండి యూట్యూబ్లో, 1980లో వచ్చింది యాడ్ అది. సో ఆ యాడ్లో ఏంటంటే మీకు ఇక్కడ చూపించట్లేదు యాడ్, ఎందుకంటే సమ్ రిస్ట్రిక్షన్స్, సో అందుకే యాడ్ చూపించట్లేదు. మీరు ఒకసారి యూట్యూబ్లో అయితే ట్రై చేయండి, అక్షయ్ కుమార్ విల్స్ సిగరెట్ యాడ్ అని 1980 అయితే ఆయన నటించారు. సో అది 1980లో. కానీ 1995లో సిటిఎన్ఆర్ కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ రూల్స్ అనే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని రూల్స్ అయితే తీసుకొచ్చింది. ఆ రూల్స్ ఏంటంటే ఇండియాలో ఉన్న సిన్ గూడ్స్ అంటే ఆల్కహాల్ ప్రొడక్ట్స్ కానీ టొబాకో ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ సిన్ గూడ్స్ కింద అయితే వస్తాయి. ఇవన్నీ కూడా వీటిని ప్రమోట్ చేసే యాడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాడ్స్ అన్నీ ఇండియాలో ఇక మీద బ్యాన్ చేస్తున్నాం అని చెప్పేసి 1995 సిటిఎన్ఆర్ రూల్స్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. సో అప్పుడే ఈ కంపెనీస్కి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఎక్కడి నుంచి పుట్టిందంటే బ్రిటన్ నుంచి అయితే ఈ ఆలోచన పుట్టింది. ఈ సర్గేట్ అడ్వర్టైజ్మెంట్ యాడ్ అనేది తీసుకొచ్చారు. సో సర్గేట్ అడ్వర్టైజ్మెంట్ ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే బ్రిటన్లో స్టార్ట్ అయింది. బ్రిటన్లో ఏ విధంగా, సో ఎక్కువ డొమెస్టిక్ వైలెన్స్ అనేది బ్రిటన్లో ఎక్కువ అయిపోయింది అప్పట్లో. అయితే అప్పుడు వాళ్ళ హస్బెండ్స్ ఎక్కువ డ్రింక్ చేసి ఇంటికి వచ్చి వైఫ్స్ని చితకబాదేవారు, కొట్టేవారు. సో ఈ విధంగా వాళ్ళ అక్కడ వైఫ్స్ ప్రొటెస్ట్ చేశారు. ఆల్కహాలిక్ అనేది ప్రొడక్ట్స్ బ్యాన్ చేయాలి, అలాగే ఆల్కహాలిక్ ప్రొడక్ట్ యాడ్స్ కూడా బ్యాన్ చేయాలి అని చెప్పి వాళ్ళు రోడ్డు మీద నిరసన తెలియజేశారు అప్పట్లో ఆడవాళ్ళు. సో ఆ విధంగా అప్పుడు ఏంటంటే అక్కడ కంపెనీస్, టొబాకో కంపెనీస్ కానీ అలాగే ఆల్కహాలిక్ కంపెనీస్ కానీ ఒక స్ట్రీకీ స్ట్రాటజీ అయితే యూజ్ చేసింది, దాన్నే సర్గేట్ యాడ్స్ మాట. సో అది ఏంటంటే వాళ్ళు బ్రాండ్ అయితే లోగో అదే ఉంటుంది, కానీ వాళ్ళు ప్రమోట్ చేసేది ఆల్కహాల్ టొబాకో ప్రొడక్ట్స్ కాదు. అంటే ఇప్పుడు ఆల్కహాల్ ప్రొడక్ట్స్ తీసుకుంటే బ్రాండ్ ఫర్ ఎగ్జాంపుల్ బ్లెండర్ స్ప్రైడ్లో చూసారు కదా మీరు, అక్కడ లోగో మాత్రమే బ్లెండర్ స్ప్రైడ్ కంపెనీ పేరు అలాగే ఆ బ్రాండ్ మాత్రమే ప్రమోట్ చేస్తారు, కానీ అక్కడ యాడ్ మాత్రం వేరేలా ఉంటుంది. సో వాళ్ళు ఏం చేశారంటే బ్రిటన్లో ఫ్రూట్స్, జ్యూసెస్, మిల్క్ షేక్స్ ఈ విధంగా దాన్ని ప్రమోట్ చేశారు, బ్రాండ్ మాత్రం సేమ్ బ్రాండ్. అలాగే టొబాకో కంపెనీ కూడా డిఫరెంట్ ఐటమ్స్ తీసుకొచ్చేవారు, కానీ బ్రాండ్ మాత్రం అదే బ్రాండ్ ఉండేది. సో ఈ విధంగా బ్రిటన్లో అయితే వీళ్ళు సర్గేట్ అడ్వర్టైజ్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి మన ఇండియన్ కంపెనీస్ నేర్చుకొని 1995లో ఈ రూల్స్ అయితే సిటిఎన్ఆర్ రూల్స్ వచ్చిన తర్వాత ఈ రూల్స్ బ్రేక్ చేసి వీళ్ళైతే మన ఇండియన్ కంపెనీస్ కూడా ఈ విధంగా మ్యూజిక్ సీడీసు, వాటర్ బాటిల్, క్లబ్ సోడా అని చెప్పేసి ఇంపీరియల్ బ్లూ కంపెనీ ఏవైతే యాడ్స్ చూపించానో ఆ విధంగా అయితే సర్గేట్ యాడ్స్ అయితే స్టార్ట్ చేస్తారు. సో ఈ విధంగా యాడ్స్ వచ్చినప్పుడు ASCA అడ్వర్టైజ్మెంట్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అయితే చూసి సో ఈ యాడ్స్ హార్మ్ఫుల్గా లేవు, సో ఈ విధంగా యాడ్స్ మీ బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవచ్చు అని చెప్పేసి పర్మిషన్స్ అయితే ఇచ్చింది. సో ఆ విధంగా అయితే ఇప్పుడు వరకు 2024 వరకు అయితే ప్రజెంట్ ఈ ఆల్కహాల్ ప్రొడక్ట్స్ అండ్ టొబాకో ప్రొడక్ట్స్ అయితే ఈ విధంగా సర్గేట్ అడ్వర్టైజ్మెంట్ అయితే చేస్తున్నాయి. అలాగే మన విమల్ చూసుకుంటే కనుక విమల్ బ్రాండ్ అనేది ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లో దొరుకుతుంది ఎక్కువగా, కొన్ని రాష్ట్రాల్లో అసలు దొరకదు, కొన్ని రాష్ట్రాలు అమ్మితే తప్పు. సో అది ఏ విధంగా మరి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ అన్ని రాష్ట్రాలకు వర్తించవా అంటే ఇక్కడ చిన్న లాజిక్ అయితే ఒకటి ఉంది. అదేంటంటే ASCA ఒక రూల్ అయితే పెట్టింది. అంటే ఏదైనా రాష్ట్రంలో వాళ్ళ బ్రాండ్ ప్రొడక్ట్ ఎక్కువగా అంటే టర్నోవర్ సేల్స్లో 5 కోట్ల టర్నోవర్ ఉందనుకోండి పర్ ఇయర్కి, అందులో 10% అంటే ఆల్మోస్ట్ 50 lakhs 10% ఏ ప్రోడక్ట్ అయితే ఎక్కువ అమ్ముతుందో
ఆ ప్రోడక్ట్ని వాళ్ళు లీగల్గా ఆ రాష్ట్రంలో అమ్ముకోవచ్చు, సేల్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ లాజిక్ అయితే ఏఎస్సిఐ అయితే పెట్టింది. సో ఆ లాజిక్ వల్ల కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికి ఇలాంటి టొబాకో ప్రొడక్ట్స్ అయితే ఎక్కువ సేల్ అవుతున్నాయి. దట్టు ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇంకో లాజిక్ కూడా ఉంది. ఇక్కడ అంతా మొత్తం క్యాష్లోనే జరుగుతుంది ట్రాన్సాక్షన్స్ అంతా. సో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ జరగవు కాబట్టి సో దానికి బిల్స్ ఉండవు, ఏముండవు. వాళ్ళు సేల్స్ అయితే మాడిఫై చేయొచ్చు, లేదంటే ఏదైనా చేయొచ్చు. సో సేల్ తక్కువ వచ్చినా కూడా ఎక్కువ చూపించుకోవచ్చు. ఈ విధంగా చూపించుకొని వాళ్ళు సేల్స్ అనేది ఈ విధంగా ప్రమోట్ చేస్తున్నారు. సో స్టిల్ ఇండియాలో టొబాకో ప్రొడక్ట్స్ మీద పాన్ మసాలా మార్కెట్ ఎంత తెలుసా? మీరు నమ్మరు, 41,000 కోట్లు యాజ్ పర్ 2021. సో టర్న్ ఓవర్ ఎవ్రీ ఇయర్ 41,000 కోట్లు అయితే ఈ పాన్ మసాలా కంపెనీ అయితే ఆధారపడి ఉన్నాయి. సేల్స్ అయితే జరుగుతున్నాయి, 41,000 కోట్లు సేల్స్ అయితే జరుగుతున్నాయి. ఇన్ని కంపెనీస్, చాలా కంపెనీస్ అయితే ఈ విధంగా రన్ చేస్తున్నాయి. సో ఆల్కహాల్ కంపెనీస్ చూసుకుంటే స్టిల్ వాళ్ళు మ్యూజిక్ ఫెస్టివల్స్ అని చెప్పేసి, సీడీస్ అమ్ముతున్నా అని చెప్పేసి, వాటర్ బాటిల్స్ అమ్ముతున్నా అని చెప్పి సేమ్ బ్రాండ్ యూస్ చేసుకొని డిఫరెంట్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసి అసలైన ఆల్కహాల్ అయితే వాళ్ళు అమ్ముతున్నారు. సో ఈ విధంగా ఈ స్ట్రాటజీని అయితే వీళ్ళు ఇప్పుడు వరకు రన్ చేశారు. సో ఎట్టకేలకు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే దీన్ని బ్లాక్ చేసింది. ఇక మీద నుంచి సర్గేట్ యాడ్స్ అనేది ఈ ఈ క్లబ్ సోడా ప్రమోట్ చేసిన అదే బ్రాండ్తో, ఆల్కహాల్ బ్రాండ్తో, అలాగే మ్యూజిక్ సీడీస్ అని చెప్పేసి ఎవరైనా ప్రమోట్ చేసిన 50 లక్షల రూపాయలు అయితే కంపెనీకి ఫైన్ చేస్తారు. అలాగే ఎవరైతే యాడ్లో సెలబ్రిటీ యాడ్ చేస్తారో ఆ సెలబ్రిటీకి నెక్స్ట్ 3 years యాడ్స్ చేయకుండా బ్యాన్ అయితే చేస్తారు. సో ఇప్పుడు మనం అనుకుంటాం ఈ విధంగా చేస్తే మరి ఆ కంపెనీస్, యాడ్ ఏజెన్సీ ఎలా బతుకుతాయి అంటే, యాడ్ ఏజెన్సీ కంపల్సరీ కష్టకాలమే. సో యాడ్ ఏజెన్సీ కంపెనీస్కి అయితే యాడ్స్ ఏ విధంగా చేయాలనేది వాళ్ళకైతే ప్రజెంట్ ఫ్యూచర్ అనేది చెప్పలేం. బట్ ఈ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రాండ్స్ ఇంకా సేల్స్ అయితే ప్రమోట్ చేయడానికి డిఫరెంట్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దానికి మన ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక కింగ్ఫిషర్, మీరు కింగ్ఫిషర్ ఒకసారి చూడండి. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకు లేదు, కానీ కింగ్ఫిషర్ స్టార్ట్ చేసింది బీర్ కంపెనీ. సో తర్వాత బ్రాండ్ విజయమాలి ఏ విధంగా ప్రమోట్ చేశారనేది కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ద్వారా మనకి ఈజీగా అర్థమవుతుంది. సో మీరు కింగ్ఫిషర్ చూడగానే చాలామందికి ఎయిర్లైన్స్ కన్నా బీరే గుర్తొస్తుంది. సో ఆ విధంగా బ్రాండ్ని ప్రమోట్ చేశారు, ప్రోడక్ట్ని మాత్రం ప్రమోట్ చేయకుండా బ్రాండ్ మాత్రం కంటిన్యూగా ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నారు. సో అలాగే ఐటీసీ చూసుకుంటే ఐటీసీలో మనకి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్, అలాగే స్టేషనరీ ఐటమ్స్, బుక్స్, అలాగే సిగరెట్స్ కూడా ఉన్నాయి. కానీ సిగరెట్స్ వాళ్ళు ఎక్కడ ప్రమోట్ చేయరు, ఐటీసీ బ్రాండ్ మాత్రం ప్రమోట్ చేస్తారు. కానీ ఈ విధంగా ప్రోడక్ట్స్ అయితే వాళ్ళు ఇప్పటికీ స్టిల్ అయితే అమ్ముతున్నారు. సో అలాగే కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్ ఏంటంటే, కొన్ని కంపెనీస్ చూసుకుంటే కేపీ గ్రూప్ కంపెనీ అనేది గ్రీన్ ఎనర్జీ కంపెనీ, పెద్ద ఇంజనీరింగ్ కంపెనీ. కానీ ఆ కంపెనీకి రెండో బిజినెస్ వచ్చేసి కమలా పసంద్ అని చెప్పేసి అదొక పాన్ మసాలా ప్రోడక్ట్ అవుతుంది. అలాగే సంజయ్ గోత్వాద్ గ్రూప్ అని చెప్పి ఒక కంపెనీ కూడా ఉంది. ఆ కంపెనీ ఏంటంటే సోలార్ ఎనర్జీ, అలాగే విండ్ ఎనర్జీ బిజినెస్ అనేది ఉంది. దానికి మూడో బిజినెస్ కూడా ఉంది, అదే పాన్ మసాలా. స్టార్ 355 అని చెప్పేసి పాన్ మసాలా కూడా వాళ్ళ ప్రోడక్ట్ అయితే అమ్ముతున్నారు. అలాగే ధర్మపాల్ సత్యపాల్ గ్రూప్ అనే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ అయితే మీరు ఎలాంటి ప్రోడక్ట్స్ ప్రమోట్ చేస్తుందో చెప్తాను. సో మీకు ధర్మపాల్ సత్యపాల్ గ్రూప్ అంటే మీరు రజనీగంధ విని ఉంటారు కదా, రజనీగంధ పాన్ మసాలా. సో నార్త్, ఈస్ట్, వెస్ట్లో చాలా ఫేమస్. ట్రైన్లో ఎక్కడ చూసినా అయ్యే ఉంటాయి, రైల్వే స్టేషన్లో కానీ మనకి ట్రైన్లో అటు సైడ్ ట్రైన్స్ అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది రజనీగంధ పాన్ మసాలా. వీళ్ళు ఈ కంపెనీ ఈ ప్రోడక్ట్తో పాటు రిమైనింగ్ ప్రోడక్ట్స్ ఏంటో తెలుసా మీకు? కోస్తా కాఫీ, బాటా, ఆర్చీస్, సెంట్రల్, పిజ్జా హట్, ఈ కంపెనీస్తో కూడా టైఅప్ అయ్యారు. సో అక్కడ వచ్చే ఓచర్స్తో ఈ ఆన్లైన్ సేల్స్లో ఈ ఓచర్ని కూడా రిడీమ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వీళ్ళైతే కంపెనీస్ అయితే ఈ డిఫరెంట్ మల్టిపుల్ ప్రోడక్ట్స్ని, అలాగే టొబాకో ప్రోడక్ట్స్ని కూడా ప్రమోట్ చేసుకొని వాళ్ళైతే ఎక్కువ రెవెన్యూ సాధిస్తున్నారు, అలాగే సేల్స్ అయితే పెంచుకుంటూ పోతున్నారు. అలాగే మీరు చూసుకుంటే కనుక బీర్ల కంపెనీ ఒకటి ఉంది, అది ఆన్లైన్లో స్టార్ట్ అయ్యింది. సో ఆన్లైన్లో మొత్తం డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ బీర్స్ ఉంటాయి. సో ఆ బీరా యాడ్స్ కూడా చూస్తే కనుక మీరు అక్కడ మంకీ ఫేస్తో ఒక పర్సన్ తిరుగుతూ ఉంటాడు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. సో ఇదంతా చూసుకుంటే మనకు బీరా అంటే మీకు క్యాండ్ బీర్ అన్నమాట. క్యాండ్ బీర్ ఆటోమేటిక్ గుర్తొస్తుంది. సో ఈ విధంగా ఆన్లైన్లో బీర్లు కూడా వాళ్ళు బిజినెస్ అనేది పెంచుకుంటూ పోతున్నారు. అది రీసెంట్గా వచ్చిన బిజినెస్, అది రీసెంట్గా స్టార్ట్ చేసిన బిజినెస్. 2016లో బిజినెస్ స్టార్ట్ చేశారు, ఆన్లైన్ బిజినెస్. కానీ వాళ్ళకి లైఫ్ స్టైల్ బిజినెస్ కూడా ఉంది, అదొక సెకండ్ ప్రోడక్ట్. ఈ నెక్స్ట్ ఆల్కహాలిక్ ప్రోడక్ట్ ఒక బిజినెస్. ఈ విధంగా అయితే వాళ్ళు డిఫరెంట్ ప్రోడక్ట్స్, అలాగే
ప్రతి మనిషికి అవసరమయ్యే ప్రోడక్ట్ అలాగే ఆల్కహాల్ ప్రోడక్ట్ ఒకే బ్రాండ్ ప్రమోట్ చేసుకొని ఈ విధంగా అయితే వాళ్ళు గెట్ ఇన్ అవుతున్నారు. సేల్స్ అయితే రెవెన్యూ పెంచుకుంటూ పోతున్నారు. సో కొత్తగా వచ్చే కంపెనీస్కి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా చేసుకోండి, మీరు ఒక ప్రోడక్ట్ కాకుండా డిఫరెంట్ ప్రోడక్ట్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తుంది. కానీ యాడ్స్ ఏజెన్సీకి గడ్డుకాలమని చెప్పాలి. యాడ్స్ ఏజెన్సీకి ఈ విధంగా ప్రమోట్ చేస్తే వాళ్ళు బ్యాన్ అయితే అయిపోతారు. సో ఈ విధంగా అనేది మన ఇండియాలో సరిగా యాడ్స్ ద్వారా అయితే ఈ ఆల్కహాలిక్ ప్రోడక్ట్స్ అలాగే టొబాకో ప్రోడక్ట్స్ అనేది విస్తృతంగా టీవీ యాడ్స్లో అయితే ప్రమోట్ చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2016 ప్రకారం మన ఇండియాలో ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది పర్ పర్సన్కి 5.7 లీటర్స్ అనేది ఇప్పుడు కన్జ్యూమ్ చేస్తున్నారు. అది 2030కి పర్ పర్సన్కి 7 లీటర్ అనేది వెళ్తుందని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే ఒక ట్రిగ్గర్ అయితే ఇష్యూ చేసింది ఇండియాకి. సో ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేసింది. సో ఇది దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ విధంగా యాడ్స్ని ప్రమోట్ చేయకూడదు అని మనకి ఈ రూల్స్ని అయితే తీసుకొచ్చింది. సో చూద్దాం ఏమవుతుందో. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా వీడియో ఫీడ్బ్యాక్ కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.